కూటమి సర్కారు విజయవాడలోని పార్కులను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. నగరపాలక సంస్థ పరిధిలోని 160 పార్కుల్లో కావలసిన మౌలిక వసతులు కల్పిస్తోంది. పిల్లల కోసం ఆట వస్తువులు, ఓపెన్ జిమ్తో పాటు పచ్చదనం పెంపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలోని పార్కులు అభివృద్ధిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు. మానసిక ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు పార్కులు అనేవి ఎంతో దోహదం చేస్తాయి. అలాంటి పార్కుల నిర్వహణ గత 5 ఏళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో 160 పార్కుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే అనేక పార్కుల నిర్వహణ అలాగే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 40 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించారు. ఇప్పటికే అనేక కాలనీల్లో అందుబాటులోకి వచ్చే మరికొన్ని కాలనీల్లో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ పార్కుల అభివృద్ధి పైన మాత్రం స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పార్కులు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఎక్సెస్ కాలనీ పార్క్ లో ఉన్నాము. అది ఇంతకు ముందు చాలా లోతుగా ఉండేది. చాలా నీళ్ళు నిలబడిపోయి లోనకు రావడం కూడా ఇబ్బందిగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఇది హైట్ లేపి మొక్కలు పెంచి బెంచీలు లేపించారు. సెంట్రల్ లైటింగ్ కూడా చేయించారు. ప్రహరీ కూడా చాలా చిన్నగా ఉండేది. ప్రహరీ కూడా పెంచారు. పెద్ద గేట్ పెట్టి 2 గేట్లు పెంచారు. చాలా బాగా డెవలప్ చేశారు ఈ పార్క్ ని. పార్క్ డెవలప్మెంట్ కి చాలా చేశారండి. ఆ షెడ్ అండి చూడటానికి అసలు ఎంత లుక్ వచ్చిందోనండి. ఏ సినిమాలోనూ ఏ హీరోయిన్ కి ఏ హీరోకి లేనంత అందం వచ్చింది. ఆ పర్ణశాల చూస్తుంటే అసలు ఎంత బాగుందోనండి. యోగా చేసుకుంటాము, అక్కడేమో ధ్యానం చేసుకుంటాము. నడవటానికి అది అంతా బాగుంది. పిల్లలు యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి. ఓపెన్ జిమ్ అది కొంచెం బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. కాకపోతే ఒక సీసీ కెమెరాలు ఒక్కటి లోపల అరేంజ్ చేస్తే బాగుండు, లేడీస్ కి ఇబ్బంది లేకుండా ఉంటదని అది ఒక్కటి మాత్రం అనుకుంటున్నాము. వర్షం వస్తే సడన్ గా వాకర్స్ వెళ్లి నిలబడటానికి ఉపయోగపడేటట్టు అది గవర్నమెంట్ ఒక స్కీము లో అది శాంక్షన్ అయిందండి. మనకు విజయవాడలో 2 పార్కులకు శాంక్షన్ అయిందన్నారు. ఇది ఒకటే అందులోను. ఇంకా దానికి ఇన్కంప్లీట్ గా ఉంది. ఇంకా పని చేయాలండి. చుట్టూతా కవరింగ్ చేయటం అవన్నీ ఉన్నాయి. మరుగుదొడ్లు రీసెంట్ గా కట్టారండి. ఈ ఏరియా అంతా కూడాను వర్షం వస్తే నీళ్లు నిలుస్తున్నాయండి. దాన్ని ఫిల్ చేయడానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది ఆల్రెడీ శాంక్షన్ అయిందండి. గవర్నమెంట్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లోను 8,50,000 కి శాంక్షన్ అయింది. దాన్ని టెండర్స్ పిలిచారండి. లాన్ కూడా వేస్తా ఉన్నారండి ఫిల్అప్ చేసిన తర్వాత. పార్క్ బాగా డెవలప్ బాగుంది. అంతా జనాభా కూడా అంత ఎక్కువ మంది వచ్చి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటాం. ఈ పార్క్ మేము కాలనీ వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేసి బాగానే డెవలప్ చేస్తున్నారు. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరూ వస్తున్నారు. విజయవాడలో దగ్గర చాలా మంది వస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అన్నిటికీ బాగుంది, సౌకర్యం బాగుంది. సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో పార్కు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పాడుపడిపోయి ఉంది. ఆ పాడుపడిపోయిన పార్కుని 22 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేయించి మన కార్పొరేటర్ గారు గాని, ఎమ్మెల్యే గారు గాని దాని మీద ఇదిగా తీసుకొని దానికి శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచి పార్కుని మొదలుపెట్టించారు. ఈ వెటర్నరీ పార్కుతో పాటు ఇప్పటి వరకు కూడా ఎల్ఐసి కాలనీ కానివ్వండి, సిటీఓ కాలనీ కానివ్వండి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ కానివ్వండి, లేకపోతే కడియాల శివరామకృష్ణ కాలనీ, భారతీనగర్ల పార్కు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ 1,25,00,000 వరకు కూడా వెచ్చించి ఆ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మిగిలిన పార్కులు కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వెటర్నరీ పార్క్ లో కూడా మరి చుట్టూ కాంపౌండ్ వాల్ రేజ్ చేయాలని చెప్పి, అదే విధంగా లో లేయింగ్ ఉన్నటువంటి ఏరియాను మెరుగు చెప్పి, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారు సంకల్పించి ఎస్టిమేట్స్ చేయమంటం కూడా జరిగింది. విజయవాడ నగరంలోని పార్కుల సుందరీకరణ, అదేవిధంగా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ కాలనీల్లో ఉండే పార్కులన్నింటిలో కూడా మౌలిక వసతులు కల్పించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కెమెరా కోటేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.